అకుంఠిత దీక్షతో 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పీఎస్ కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్ కు లేకపోతే 30 ఏళ్ల ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్లుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలందించిన ఈ 30 ఏళ్ల ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ల ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు, మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు వేయబోతుంది. దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి, రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది. దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి, అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు, అందుకోలేని వ్యక్తులకు, కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు. కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గానీ లేదా తెలంగాణలో గానీ ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని, ఖచ్చితంగా వర్గీకరణ సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే, మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో వాటిని అమలు చేయక తప్పదు. అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే. ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటం, అన్యాయం జరిగిందనేది న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్ళీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది, మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్లు కూడా అవసరం కూడా వెనుకకు తీసుకొని మళ్ళీ రీనోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. 2004 నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ 20 ఏళ్లలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం. దళిత వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందడుగు చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు 2004లో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా 2024 వరకు కూడా మాలాంటి వాళ్ళం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసింది. మధ్యలో
గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి, వృద్ధులకు తంతుల పెన్షన్, అదంతా ఎంఆర్పీ చొరవ తీసుకున్నది. కానీ వర్గీకరణ ప్రక్రియ ఈ రెండు దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది. అంటే దళిత వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం అందరిని ఏకతాటిని తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నా, ఇది ఒకరు గెలుపు కాదు, ఒకరు ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్ రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, దళిత వర్గాల గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టి పోరాటం చేద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది, ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం ఎజెండాగా చేసుకుని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది. ఆ బడ్జెట్లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కలిసికట్టుగా మనం పోరాటం చేద్దాం. ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం, దాన్ని కాపాడుకున్నాం ఆ రోజుల్లో. అట్లనే రేపు భవిష్యత్తులో నా మాల, నా ఉపకులాలు, నా దళితులు, నా గిరిజనులు, నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా, అణగారిన వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోరాటం చేద్దాం. దాన్ని కూడా ఎంఆర్పీసీ చొరవ తీసుకుంటుంది, సమన్వయం చేస్తుంది, అందరిని కలుపుకెళ్తుంది. కనుక నా మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పోరాటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో. దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. రిజర్వేషన్ పాలనలో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే. మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగల దక్కాలి. మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి. రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి. తెలంగాణలోనైతే మాకు మినిమం 11 నుంచి 12% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 16లో మినిమం 7 దాటడానికి అవకాశం ఉన్నది. ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే, ఎక్కడ ఏ కులానికి అన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టుగా, ఎక్కడ ఏ తెగకు అన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారాలు ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుంది అనేసి గుర్తు చేస్తున్నాను. నేను 2004లో వచ్చిన తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది. ఈ 20 ఏళ్ళు మీ సమయం వృధా అయింది, ఎంఆర్పీ సమయం కూడా వృధా అయింది. అదే ఆ తీర్పును గనక తెచ్చుకోకపోతే, ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే, ఈ 20 ఏళ్లలో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా, పోరాటం చేసేవాళ్ళం కదా, ఫలితాలు కూడా సాధించే వాళ్ళం కదా. కాబట్టి మళ్ళీ అలాంటి చిన్న చిన్న అవరోధాలకు కూడా, అడ్డంకులకు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను.